నటి హన్సికకు విడాకులు 2 ఏళ్లకే వీళ్ళ యొక్క బంధం అనేది విడిపోయిందని చెప్పొచ్చు. ఈ మధ్య స్టార్ హీరోయిన్స్ కి ఇలా పెళ్లి చేసుకోవడం, డివోర్స్ తీసుకోవడం అనేది పెద్ద ట్రెండ్ గా మారిపోయిందా అనే ఒక నేటిజన్ల క్వశ్చన్స్ కి ఇప్పుడు మనం చెక్ మార్క్. వెల్కమ్ టు #యూ. సో మనందరికీ తెలుసు హన్సిక మోటవాని ఎవరైతే మన తెలుగులో ఆల్మోస్ట్ దేశముద్రు, కందిరీగా అండ్ కంత్రి ఇటువంటి గొప్ప గొప్ప సినిమాలు అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిన యాక్ట్రెస్ గా హన్సిక గారు ఎప్పటికీ నిలిచిపోతారు. అండ్ హన్సిక గారు ప్రతి ఒక్కరికి సుపరిచితం అని చెప్పచ్చు. సో ఇటువంటి హన్సిక గారు రీసెంట్ గా 2022లో ఈవిడైతే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఒక వ్యాపారవేత్త సోహెల్ అనే ఒక వ్యక్తిని ఈవిడైతే పెళ్లి చేసుకుని కంప్లీట్ గా ఒక మ్యారేజ్ వైబ్స్ పక్కన పెడితే ఈజ్ మై మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ఆవిడ ఎందుకు నమ్మారు ఏంటో తెలియదు, కానీ 2 yearsకే విడాకులు అయిపోయాయి. సో ఇట్ సౌండ్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదని చెప్పి, ఎందుకంటే ఇటువైపు మనం చూసుకుంటే వ్యాపారవేత్త సోహెల్ ఎవరైతే ఉన్నారో ఒక ఆల్రెడీ ఆ యొక్క వ్యక్తికి వివాహం అయ్యి హన్సిక గారి కోసం ఆవిడకి ఫస్ట్ వైఫ్కి ఆవిడ పేరు కూడా మన దగ్గర ఉంది. ఆవిడ పేరు వచ్చేసి రింకీ బజాన్. సో ఈవిడతో ఆల్రెడీ డివోర్స్ అయిపోయి హన్సిక గారి కోసం ఈయన సోహెల్ గారు మన రింకీ బజాన్తో డివోర్స్ చేసుకొని హన్సిక గారితో పెళ్లి చేసుకోవడం జరిగింది. సో ఈవిడతో ఆయన కలిసి ఉన్నారా అని చెప్తే అది కూడా కలిసి లేరు. అండ్ సోహెల్ గారికి మేబీ ఏదైనా ప్రాబ్లం ఏమో అమ్మాయిలతో, లేకపోతే కనెక్టింగ్ ఇష్యూసా లేకపోతే అండర్స్టాండింగ్స్ మిస్కమ్యూనికేషన్స్ ఏంటో తెలియదు, కానీ 2 yearsకే విడిపోవడం అనేది పెద్ద షాకింగ్. 2 years అంటే 2022లో పెళ్ళయిందని మీరు అనుకోవచ్చు. 2022లో వాళ్ళకి పెళ్ళైన 2024లో వాళ్ళు విడివిడిగా ఉంటున్నారని కూడా నెట్టింట వైరల్ అవుతూ కొన్ని ఇన్సైడ్ ఇన్ఫోస్ అయితే బయటకు వచ్చాయి. అండ్ అలా విడివిడిగా ఉంటున్నారనే వీళ్ళ యొక్క సమాచారం అనేది ఇంకా ముందుకు తీసుకెళ్ళింది హన్సిక గారు. ఏదైతే వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్లలో నేను ఘనంగా ఆవిడ వివాహం చేసుకొని ఈ యొక్క సోహెల్ని తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టుకొని లైక్ ఐఎమ్ మ్యారీడ్ అనే ఒక పోస్ట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్స్ అన్ని అండ్ సోహెల్ గారితో కలిసి ఉన్న పోస్ట్స్ అన్ని కంప్లీట్ గా తొలగించడం జరిగింది, డిలీట్ చేసేసారు. సో దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఇద్దరు విడివిడిగా ఉన్నారు అండ్ అండర్స్టాండింగ్ అనేది ఇద్దరి మధ్యలో కోల్పోయింది. అండ్ అండర్స్టాండింగ్ అనేది మళ్ళీ తిరిగి రాదని కూడా చెప్పుకోవచ్చు. సో ఇటువంటి అండర్స్టాండింగ్ బిల్డ్ అవడానికి ఇంకో మార్గం కూడా లేకుండా ఇన్స్టాగ్రామ్ లో హన్సిక గారి స్పాంటేనియస్ ఇంటెన్స్ రియాక్షన్ ఏదైతే ఉందో అది బాగా ప్రభావం అయ్యి ఆ ప్రభావం చూపి ఆవిడ యొక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఏవైతే ఉన్నాయో అవి తొలగించడం జరిగింది సోహెల్ గారితో ఉన్నవి. అండ్ అటువైపు సోహెల్ గారిని చూసుకుంటే ఆయన యొక్క పోస్టులు కూడా హన్సిక గారితో ఉన్నవన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ రింకీ బజాన్తో పెళ్లి చేసుకొని డివోర్స్ ఇచ్చేశారు. అండ్ ఈ సెకండ్ మ్యారేజ్ కూడా సరిగ్గా నిలుపుకున్నారా అంటే అది కూడా విడిపోయిందనే చెప్పచ్చు. అండ్ ఇంత సుపరిచితమైన మన హన్సిక గారికి అప్పుడే పెళ్లి పెటాకులు అయిపోయిందని చెప్పచ్చు. సో ఎవరి వల్ల ఇటువంటి స్టార్ హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో మొన్న సమంత గారు కావచ్చు, ఈరోజేమో హన్సిక గారు కావచ్చు, ఈ స్టార్ హీరోయిన్స్ కి అసలు ఏమైంది ఏంటి పాయింట్ అనేది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే అక్కడ మనం నాగ చైతన్య గారు, సమంత గారి యొక్క విషయంలో చూసుకుంటే ప్యూర్లీ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అని వాళ్ళ యొక్క డివోర్స్ నోట్ ఏదైతే ఉందో, సపరేషన్ నోట్ ఇన్స్టాగ్రామ్ లో అండ్ ట్విట్టర్ లో రిలీజ్ చేసిన, సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఒక నోట్ ఏదైతే ఉందో ఆ నోట్ లో క్లియర్ కట్ గా మెన్షన్ చేసిన థింగ్ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ అండ్ అండర్స్టాండింగ్ థింగ్స్ అనేవి లేకపోవడం వల్ల మేము మ్యూచువల్ గా అండర్స్టాండ్ అవుతూ విడిపోతున్నాం అని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. మాకు అంటే అర్థం చేసుకోవడానికి, సహజీవనం చేయడానికి కూడా మాకంటూ సరైన పాయింట్స్ లేవు అని వాళ్ళు భావించారు కనుక వాళ్ళిద్దరూ సపరేట్ అయ్యారు. ఇప్పుడు వేరు పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా ముందుకు లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారని చెప్పచ్చు. అటువైపు సమంత గారు విత్ రాజ్ అండ్ ఇటు నాగ చైతన్య గారు విత్ శోభిత గారు. కానీ సో ఈ పాయింట్ లో మనం చూస్తుంది ఏంటంటే హన్సిక గారు కూడా మ్యూచువల్ సపరేషన్ అండర్స్టాండింగ్ తో విడిపోయారు. ఎందుకు విడిపోయారంటే మిస్కమ్యూనికేషన్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోయారని చెప్పచ్చు. ఈ యొక్క వ్యక్తిగత భావాలు ఈ రోజుల్లో ఎందుకు వస్తున్నాయి?
అండ్ అర్థం చేసుకోలేకుండా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది ఇప్పటి వరకు ఒక ప్రశ్నార్థకంగానే మనందరికీ మిగిలిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లో ఏం జరిగింది, ఎటువంటి పాటలు, ఎటువంటి బాధలు వాళ్ళు చవి చూసారు అనేది మనకు తెలియదు. కాబట్టి మనం దేన్ని అడ్రస్ చేయలేం, దేని గురించి మనం మాట్లాడగలం అనే పాయింట్స్ చాలా మందికి రేజ్ అవుతూ ఉంటాయి. సో అందుకే మనం దేని గురించో క్లారిటీకి రాలేం. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే హన్సిక గారి యొక్క విషయంలో, హన్సిక గారి యొక్క ఇష్యూలో కూడా మనం చూసుకుంటే, ఈ యొక్క కేసులో కూడా చూసుకుంటే వాళ్ళ యొక్క మ్యూచువల్ సపరేషన్ ఏదైతే ఉందో చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆవిడ ఎంత కుంగిపోయి సోహెల్ గారితో ఎటువంటి బాధలు అనుభవించి ఆవిడ ఈ డిసిషన్ తీసుకుని డివోర్స్ తీసుకున్నారు. అండ్ అటువైపు చూసుకుంటే సోహెల్ గారు ఎంత కుంగిపోయి హన్సిక గారితో డివోర్స్ తీసుకున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ తప్పు చూసుకుంటే సోహెల్ గారిదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, ఇప్పుడేమో సెకండ్ మ్యారేజ్ కూడా పెళ్లి పెట్టాకలు అయిపోయిందంటే ఆయన సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉండటం వల్లే కదా ఇదంతా ఇంత తలనొప్పికి దారితీస్తుంది అనే పాయింట్స్ కూడా చాలా మందికి రేజ్ అవుతున్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఈ యొక్క పెళ్లి పెటాకులు ఈ స్టార్ హీరోయిన్స్ కి ఒక న్యూ ట్రెండ్ గా మారిందా అనే పాయింట్ గురించి మీరేమంటున్నారో ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ దానికి వాచింగ్ #you. This is Karthik signing off.